హలో అండి. 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న 4th లెసన్ చలనం కాలం అనే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. దీనికి ముందు ఉన్న లెసన్స్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వీడియోస్ చూడండి. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని చెప్పవచ్చు. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకోనట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్పవచ్చు. ఒక వస్తువు ఒక దగ్గర నుంచి ముందుకు వెళ్ళినట్లయితే అది చలనంలో ఉన్నట్లు, ఒక వస్తువు అదే ప్లేస్లో ఉన్నట్లయితే అది చలనంలో లేనట్లు. ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు చలనంలోనూ ఉంటుంది. అంటే చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పడవలో ఉన్న మనిషి నది ఒడ్డుతో పోల్చినప్పుడు సాపేక్షంగా కదులుతున్నాడు. పడవతో పోల్చినప్పుడు ఆయన ఏంటి, పడవలో అక్కడే ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. అంటే చలనం అనేది మనం గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం అన్నమాట. నెక్స్ట్, క్రమచలనం, క్రమరహిత చలనం. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణిస్తే అది క్రమచలనంలో ఉందని చెప్పవచ్చు. ఒకే టైంలో సేమ్ డిస్టెన్స్ వెళ్తే క్రమచలనంలో ఉందని చెప్పవచ్చు. ఒక వస్తువు సమాన కాల వ్యవధులలో సమాన దూరాలు ప్రయాణించలేకపోతే అది క్రమరహిత చలనంలో ఉందని చెప్పవచ్చు. ఇక్కడ క్రమచలనం, క్రమరహిత చలనాలను ఎగ్జాంపుల్స్: గడియారంలోని ముళ్ళు కదలిక ఎలా ఉంటుంది, క్రమచలనంలో ఉంటుంది. జనసమర్థం గల ప్రదేశంలో సైకిల్ తొక్కుతున్న బాలుని చలనం ఎలా ఉంటుంది, క్రమరహితంగా ఉంటుంది. ఈగ చలనం, అది కూడా ఏంటి, క్రమరహితం. భూభ్రమణం క్రమచలనం. ఎయిర్ కూలర్లో పంఖా చలనం, అది కూడా క్రమచలనం. రైల్వే స్టేషన్లోకి వస్తున్న రైలు క్రమచలనం. ఎగురుతున్న గాలిపటం క్రమరహిత చలనం. చలనం రకాలు: ఒక తిన్నని అంటే సీదా రోడ్డు మీద ప్రయాణిస్తున్న కారు, అంటే స్ట్రైట్గా వెళ్తున్న కారు ఏమని చెప్పొచ్చు, స్థానాంతర చలనం అని చెప్పచ్చు. సీలింగ్ ఫ్యాన్లో రెక్కల కదలిక, ఇక్కడ ఒక స్థిర బిందువు ఆధారంగా చేసుకొని తిరుగుతుంది. కుట్టు మిషన్ పనిచేస్తున్న సూది కదలిక, ఇదేంటి, పైకి కిందకి తిరుగుతుంది. గోడ గడియారంలో లోలకం చలనం, ఇది ఒక బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు తిరుగుతుంది. ఓకే, చలనాలు ఇక్కడ 3 రకాలు: స్థానాంతర చలనం, భ్రమణ చలనం అండ్ డోలన చలనం. చలనంలో ఉన్న వస్తువు భాగాలన్నీ వస్తువు కదులుతున్న దిశలోనే కదులుతున్నట్లయితే దాన్ని స్థానాంతర చలనం అని అంటారు. వస్తువు కదులుతున్న దిశలోనే అన్నీ కూడా కదులుతుంటే దాన్ని స్థానాంతర చలనం అని అంటారు. అందులో 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే, స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖా మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని సరళ రేఖీయ చలనం అని అంటారు. అంటే కదులుతున్నది స్ట్రైట్గా వెళ్ళినట్లయితే దాన్ని ఏమంటారు, సరళ రేఖీయ చలనం అని అంటారు. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖ మార్గంలో ఉన్నట్లయితే ఆ చలనాన్ని వక్రరేఖీయ చలనం అని అంటారు. అంటే స్ట్రైట్గా వెళ్లకుండా ఇట్లా వంక టింగరగా వెళ్తే వక్రరేఖీయ చలనం అని అంటారు. రకరకాల చలనాలు, దీంట్లో కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాం. గడియారంలోని సెకండ్ల ముళ్ళు సరళ క్రమచలనం, అంటే సరళ రేఖీయ క్రమచలనం. పట్టాల మీద ఉన్న రైలు చలనం సరళ క్రమచలనం. టేపు రికార్డర్లోని టేపు చలనం సరళ క్రమచలనం. కారులోని స్పీడోమీటర్ ముళ్ళు చలనం సరళ క్రమచలనం. కొండ రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సు చలనం వక్ర క్రమరహిత చలనం, వంక టింకర వెళ్ళిద్ది కదా. పిన్ బోర్డు మీద గోళీ చలనం, ఇది కూడా వక్ర రేఖీయ చలనం. క్యారం బోర్డు మీద బిల్లల చలనం, అది కూడా వక్ర రేఖీయ చలనం. చెట్టు మీద నుండి పడుచున్న మామిడికాయ చలనం
సరళ క్రమచలనం. ఓకే, నెక్స్ట్ భ్రమణ చలనం. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణ అక్షమని అంటారు. ఈ విధమైన చలనాన్ని భ్రమణ చలనం అని అంటారు. చలిస్తున్న ఒక వస్తువు తాలూకు అన్ని బిందువులు ఒక స్థిరమైన బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతున్నట్లయితే ఆ చలనాన్ని భ్రమణ చలనం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బొంగరం. ఈ బొంగరం ఒక స్థిర బిందువు ఆధారంగా తిరగడం కాబట్టి దీన్ని ఏమంటారు? భ్రమణ చలనం. అలాగే గ్లోబ్, పంక అండ్ కుమ్మరితో సార మీద తిప్పుతున్న కుండ. బంతిని నెట్టినప్పుడు అది బల్లతనం మీద ఒక చివర నుండి మరొక చివరకు చెలిస్తుంది. అంతేకాక బంతిలోని అణువులన్నీ ఒకే మార్గంలో కదులుతూ ఉన్నాయి కాబట్టి బంతి స్థానాంతర చలనంలో అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ బంతిని మనం నెట్టినప్పుడు బంతిలోని అణువులన్నీ ఒకే మార్గంలో కదులుతున్నాయి కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు? స్థానాంతర చలనం అని చెప్పొచ్చు. అలాగే బంతి ఒక బిందువు ఆధారంగా భ్రమిస్తూ తిరుగుతుంది కాబట్టి అది భ్రమణ చలనం. ఓకే, మనం రౌండ్గా తిరిగేవన్నీ ఏమని చెప్పుకున్నాము? భ్రమణ చలనం. అలాగే బంతిలోని అణువులు భాగాలన్నీ ఒకే వైపు వెళ్తే ఏమని చెప్పుకున్నాం? స్థానాంతర చలనం. సో ఈ బంతిని మనం ఏమని చెప్పుకోవచ్చు? ఒకసారి నెట్టినప్పుడు స్థానాంతర అండ్ భ్రమణ చలనంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్: భ్రమణ చలనం, స్థానాంతర చలనం. సీలింగ్ ఫ్యాన్ రెక్కల ప్రకారం ఒక స్థిర బిందువు ఆధారంగా తిరుగుతుంది కాబట్టి భ్రమణ చలనం. వింటి నుండి వదిలిన బాణం. ఇదేంటి? స్ట్రైట్ అండ్ దానిలోని అణువులన్నీ ఒక వైపే వెళ్తాయి కాబట్టి స్థానాంతర చలనం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఏంటి? భ్రమణ చలనం. చెక్కకు రంధ్రాలు చేసే బర్మాలోని మేకు చలనం. అంటే ఇక్కడ మేకు చేస్తున్నప్పుడు ఒక స్థిరమైన బిందువు గుండా రౌండ్గా తిరుగుతూ లోపలికి వెళ్ళిద్ది. సో రౌండ్గా తిరగడం ఏమో భ్రమణం అండ్ లోపలికి వెళ్ళడం ఏంటి? స్థానాంతర. సో భ్రమణం, స్థానాంతర చలనం. సైకిల్ చక్రంలో చలనం. ఇవి కూడా అంతే. సైకిల్ చక్రాలు ఏంటి? ఒక బిందువు ఆధారంగా రౌండ్గా తిరుగుతుంది అండ్ అలాగే ముందుకు వెళ్ళిద్ది కాబట్టి భ్రమణ, స్థానాంతర చలనం. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు, వెనుకకు లేదా పైకి, కిందకి జరిగే చలనాన్ని డోలన చలనం అని అంటారు. ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తిరుగుతున్న బొంగరం భ్రమణ చలనం. తుపాకీ నుంచి పేల్చిన గుండు స్థానాంతర చలనం అండ్ సరళరేఖా చలనం. టేప్ రైటర్లోకి పైకి కిందకి కాబట్టి డోలన చలనం. కుమ్మరి సారే అది రౌండ్గా తిరిగింది కాబట్టి భ్రమణ చలనం. మీటిన వీణ తీగ మనం పైకి కిందకి వీణని అంటాం కాబట్టి డోలన చలనం. ప్రయాణం చేస్తూ మలుపు తిరిగిన కారు స్థానాంతర అండ్ వక్రరేఖీయ చలనం. పడి లేస్తున్న బంతి పైకి కిందకి కాబట్టి డోలన చలనం. మోగుతున్న గంట, ఇది కూడా డోలన చలనం. పైకి కిందకి, ముందుకు వెనుకకి, ఏంటది? డోలన చలనం. గంటలు, నిమిషాలు మాదిరిగానే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం అంటే సంవత్సరం అనేవి కూడా కాలాన్ని లెక్కించే పద్ధతులు. ఇసుక గడియారం, నీటి గడియారం, సన్ డయల్ మొదలైనవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించిన తొలి పరికరాలు. అప్పట్లో మనకి నీటి గడియారం, సన్ డయల్ అండ్ ఇసుక గడియారాన్ని ఉపయోగించేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు మాదిరిగానే వారం, పక్షం, నెల, ఋతువు, ఆయనం అనేవి కాలాన్ని లెక్కించే పద్ధతులు. తొలి పరికరాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక చూడండి. కాలానికి మూల ప్రమాణం ఒక సెకండ్. పెద్ద ప్రమాణాలు నిమిషాలు, గంటలు. ఓకే, 60 సెకండ్లు అంటే ఒక నిమిషం, 60 నిమిషాలు అంటే ఒక గంట, 24 గంటలు అంటే ఒక రోజు, 365 రోజులు అంటే ఒక సంవత్సరం, 10 సంవత్సరాలు ఒక దశాబ్దం, 10 దశాబ్దాలు ఒక శతాబ్దం, 10 శతాబ్దాలు ఒక సహస్రాబ్దం. దీన్నే మిలీనియం అని అంటారు. నెక్స్ట్ వేగం. సాధారణంగా స్పీడోమీటరు వాహన వేగాన్ని గంటకు ఓడోమీటర్ ప్రయాణించిన దూరాన్ని కిలోమీటర్లు తెలియజేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ కారు వేగాన్ని తెలియజేసేది ఏంటంటే స్పీడోమీటర్. ఓకే, అండ్ దూరాన్ని తెలియజేసేది ఏంటంటే ఓడోమీటర్. వేగాన్ని స్పీడోమీటర్ అండ్ దూరాన్ని ఓడోమీటర్. సగటు వేగాన్ని ఎలా లెక్కించాలి? సగటు వేగం ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణానికి పట్టిన మొత్తం కాలం. ఫార్ములా: వేగం దూరము బై కాలం. వేగానికి ప్రమాణాలు:
ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం సెకనుకు మీటరు. మీటర్ పర్ సెకండ్ అంటే సెకను కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించింది అని అర్థం. వేరొక విధంగా వేగానికి ప్రమాణం గంటకు కిలోమీటర్లో. కిలోమీటర్లకి ఎన్ని గంటలు అన్నట్లు. ఇక్కడ 1 కిలోమీటర్ అంటే ఏంటి? 1000 మీటర్లు కదా. 1 గంటకి 3600 సెకండ్లు. మనం ఏం నేర్చుకున్నాం? మనం రోజు వారి జీవితంలో చలనం ఒక సాధారణ అనుభవం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి నియమిత కాలంలో స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని, మార్చుకున్నట్లయితే చలనంలో లేదని చెప్పవచ్చు. చలనాలు 3 రకాలు. అవి స్థానాంతర చలనం, భ్రమణ చలనం, డోలన చలనం. ఎలక్ట్రానిక్ గడియారాలు, అంకెల గడియారాలు మొదలైన సాధనాలను ఉపయోగించి మనం కాలాన్ని లెక్కిస్తాం. అప్పుడు గతంలో ఏమేమి వాటిని ఉపయోగించారు? సన్ డయల్, నీటి గడియారం అండ్ ఇసుక గడియారం. ఓకేనా. వాహనం వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడోమీటర్ను ఉపయోగిస్తారు. అది ఎంత దూరంలో ప్రయాణించిందని తెలియడానికి ఓడోమీటర్. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం సెకనుకు మీటరు. మీటర్ పర్ సెకండ్ అంటే సెకండ్ కాలంలో ఎన్ని మీటర్లు ప్రయాణించిందని అర్థం. వేరొక విధంగా వేగానికి ప్రమాణం గంటకు కిలోమీటరు. ఇదండి ఈ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.